నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ హాస్టర్ వరల్డ్. ఈరోజు నేను మీకు 2024కి ఇయర్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మనకి ఒకళ్ళ మీద ఓవర్గా కోపం వస్తూ ఉంటుంది. అంటే ఎవరన్నా మనకు నమ్మక ద్రోహం చేసినప్పుడు మనకి ఓవర్గా కోపం వస్తుంది కదా. అప్పుడు వాళ్ళని ఇప్పుడు బి అని ఉన్నారనుకోండి, వచ్చి ఒకళ్ళని ఎప్పుడు కోపంగా మాట్లాడుతూ వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటారు. కానీ బీకి వచ్చి వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు వాళ్ళకి. కానీ మనసులో మాత్రం వీళ్ళు బాగా బాధపడాలి, వీళ్ళు బాధపడ్డం నేను చూడాలి అనుకుంటా ఉంటారు కదా. అలాంటప్పుడు వీళ్ళిద్దరు చనిపోతే నెక్స్ట్ బర్త్డే ఎలా పుడతారంటే, బి వచ్చి మదర్గా, వచ్చి సన్గా పుడతారు. ఆ సన్ కూడా మెంటల్లీ రిటార్డెడ్, అంటే అబ్నార్మల్ చైల్డ్గా పుడతారు. అప్పుడు వాడు బాధపడేది ఈ అమ్మ చూస్తూ ఉంటుంది లైఫ్ లాంగ్ కదా. అది మీకు పనిష్మెంటే. అందుకని మీకు ఎవరి మీదన్నా కోపం ఉంటే వాళ్ళని క్షమించేసేయండి ఈ జన్మలోనే. అదే బెటర్. ఆ కర్మ అంతటితో కట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు ప్రొలాంగ్గా మీ వెంట రారు. మీరు పాజిటివ్గా అనుకున్న, ఇప్పుడు ఒక మనిషి నాతో ఇంకో జన్మలో కూడా వీళ్ళతో నేను ట్రావెల్ చేయాలి, మీరు ఎవరన్నా ఎక్కువ ప్రేమిస్తుంటే అది అనుకుంటారు కదా, వీళ్ళు ఇంకో జన్మలో కూడా నాతో ట్రావెల్ చేయాలి అనుకుంటారు. అదే మీరు హేట్ చేసే వాళ్ళని కూడా, వాళ్ళు కూడా మీకు తెలియకుండానే మీతో ట్రావెల్ చేస్తారు వచ్చే జన్మలో. వాళ్ళు మీ వెంట రాకుండా ఉండాలంటే వాళ్ళని ఈ జన్మలోనే క్షమించేసేయాలి మీరు. ఓకే. మీ ముందు ఒక భూమి ఉందనుకొని ఊహించుకోండి. ఒక ఎర్త్ ఉంది. ఆ ఎర్త్ని మీరు రెండు చేతులతో బ్లెస్ చేయండి. ఆ ఎర్త్ని విత్ అంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ లైట్ పంపిస్తా. ఆ ఎర్త్ని బ్లెస్ చేయండి. ఆ ఎర్త్లో ఉండేవాళ్ళు అందరూ, మీ ఊర్లో ఉండేవాళ్ళు, మీ దేశం, వరల్డ్ ఫుల్లా ఉండేవాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళందరూ మనశ్శాంతితో ఉండాలని ఆశీర్వదించండి ఆ ఎర్త్ని. మీరు కూడా ఆ ఎర్త్లో ఒక భాగం కనుక ఆటోమేటిక్గా మీరు ఎంత ప్రేమని ఇస్తున్నారో అంత డబల్గా మీకు రిటర్న్ వస్తుంది. ఓకే. ఇలాగా ప్రతిరోజు చేయండి. ఆ ఎర్త్లో ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, అండ్ సంతోషంగా, వాళ్ళు అనుకున్న పనులన్నీ అనుకూలంగా జరగాలి, ఆరోగ్యంగా ఉండాలి. అట్లాగంతా అనుకోండి. తప్పకుండా అదంతా మీకు రిటర్న్ వస్తుంది. ఇలాగ అందరినీ క్షమించడం, అన్కండిషనల్ లవ్ ఉండడం వలన మీ హెల్త్ బాగుంటుంది అండ్ మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇయర్లీ రీడింగ్కి వెళ్తామా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కుంభరాశి వాళ్ళకి 2024 ఏం జరగబోతుందో చూస్తాం. కుంభరాశి వాళ్ళు ఎయిర్ సైన్స్, వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్, బాగా వాదిస్తారు అందరితో, బాగా టాక్ట్ఫుల్ పర్సన్స్, బాగా అందరితో మాట్లాడతారు. అండ్ వీళ్ళకి ఫస్ట్ హెల్త్ ఎలా ఉంటుంది 2024లో, కెరియర్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూస్తాం. 2024 అంతా మనం కౌంట్ చేస్తే నెంబర్ 8 వస్తుంది. 8 వచ్చి శని భగవాన్ నెంబరు. అందుకని మనం ఎంత డిసిప్లిన్గా, ఎంత క్రమశిక్షణతో ఉంటే అంత మంచి ఫలితాలను మనం పొందుతాం అన్నమాట. మీరు మంచి చేస్తే మీకు గిఫ్ట్ లభిస్తుంది, మీరు బ్యాడ్ చేస్తే మీకు పనిష్మెంట్ లభిస్తుంది. ఆయన ఎవరి మీద పక్షపాతం వహించరు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. కుంభరాశి వాళ్ళకి విష్ హ్యాపీ న్యూ ఇయర్ 2024. మీకు ఈ న్యూ ఇయర్ పీస్ ఆఫ్ మైండ్ని, ఆరోగ్యాన్ని, మంచి సమృద్ధిని కలిగించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఓకే. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, హ్యాపీగా ఉన్నారు. కెరియర్ ఎలా ఉంటుంది? కెరియర్ కూడా బాగుంటుంది. మీరు ఫ్యూచర్ ప్లాన్స్ మీ ఫ్రెండ్స్తో వేసి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయడము, ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. కెరియర్ లెవెల్లో కూడా బాగానే ఉంది. అండ్ రిలేషన్షిప్ లెవెల్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. అది మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది రిలేషన్షిప్ లెవెల్లో. ఈ థర్డ్ పార్టీ రిలీజ్ అవుతుందా లేదా? ఈ 2024లో థర్డ్ పార్టీ కుంభరాశి వాళ్ళకి రిలీజ్ అవుతుందా లేదా? రిలీజ్ అయ్యేటట్టు కనిపించడం లేదు. ఓకే. నెక్స్ట్ 12 monthsకి మనం రీడింగ్ చూస్తాం. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి,
మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, జాన్యువరిలో ఏం జరగబోతోంది? 4 ఆఫ్ పెంటికల్స్. మీరు చాలా పొసెసివ్గా ఉన్నారు, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఇది ఒక వార్నింగ్ కార్డ్ ఆర్ కాషన్ కార్డ్. ఎవరో మీ గురించి చాలా అసూయపడుతున్నారు. మీ బిజినెస్ బ్యాంక్ అకౌంట్ గురించి జాగ్రత్త పడండి. మీ కష్టానికి ఫలితం లభిస్తుంది. కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి, భయపడి వదలకండి. నెక్స్ట్ ఫిబ్రవరి 3 ఆఫ్ పెంటికల్స్. మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి, నలుగురిలో గుర్తింపు లభిస్తుంది, అందరికీ మీ స్కిల్స్ నేర్పిస్తారు. ఏదో ఒకటి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఫిబ్రవరిలో. అండ్ మార్చిలో వచ్చి 10 ఆఫ్ కప్స్. హ్యాపీ మ్యారేజ్. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీరు అందమైన కుటుంబ జీవితంతో ఆశీర్వదించబడ్డారు. మీ అవసరాలన్నీ తీరుతాయి, మానసిక ప్రశాంతతను కలిగి ఉన్నారు, చాలా ఆనందంగా ఉంటారు. నెక్స్ట్ ఏప్రిల్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. సక్సెస్ఫుల్ టైం. మీరు ఏమనుకున్నా చేయగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలు మీకు మంచి పేరునిస్తాయి. అవుట్ స్టాండింగ్ బిజినెస్ స్కిల్స్, మంచి సంపద ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది, బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్ మే ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఫ్రెష్ స్టార్ట్, ఎక్సైటింగ్ న్యూ ఆపర్చునిటీ వస్తుంది. మీ కళలను అనుసరించండి, మీ జీవితంలో మార్పులు వస్తాయి. లైఫ్లో రిస్క్ తీసుకోవచ్చు, మంచి సమయం. ఆత్మవిశ్వాసంతో వర్క్ చేయండి. గుడ్ న్యూస్ ఆన్ ద వే. మీకు వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ న్యూ బిగినింగ్ అవుతుంది, కాన్ఫిడెంట్గా ఉంటారు. జూన్లో కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీరు ఒక లీడర్గా ఉన్నారు, అందరినీ శాసిస్తున్నారు. మీకు న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సమాజంలో మీకు ఒక ముఖ్య స్థానం ఉంటుంది. మీ క్రియేటివిటీ, అంకితభావం, అందం అందరినీ అయస్కాంతంగా ఆకర్షిస్తుంది. మీ లైఫ్లోకి ఒక రెస్పెక్టబుల్ స్ట్రాంగ్ బిజినెస్ పర్సన్ అనమాట, హెల్తీ మైండెడ్ బిజినెస్ పర్సన్ రావచ్చు. ఈ పర్సన్ చాలా ప్యాషనేట్ పర్సన్, ఎక్సలెంట్ అడ్వైజర్, మెచ్యూర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీకు వర్క్ ప్లేస్లో మీ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ చేస్తారు. అండ్ జూలైలో 7 ఆఫ్ వ్యాండ్స్. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మీకు ఇష్టం లేని విషయాల్లో నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీకు ఏది కావాలో అది చేయండి. మీ నమ్మకాలు మీకు విజయాన్ని అందిస్తాయి. ధైర్యంగా సవాళ్ళని ఎదుర్కోండి. ప్రతికూల సమయం. మీ నమ్మకాలపై నిలబడండి, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. ఇలాంటి యాటిట్యూడ్లో ఉండడం వల్ల క్రమంగా మీకు విజయం సిద్ధిస్తుంది. నెక్స్ట్ ఆగస్ట్ టెంపరెన్స్. బ్యాలెన్స్. మీ సంబంధాల్లో, మనీ మ్యాటర్స్ అన్నిటిలో బ్యాలెన్స్ ఉండేటట్లు చూసుకోండి. పాస్ట్లో మీరేమన్నా తప్పులు చేసి ఉంటే మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఎవరితోనన్నా గొడవలు వస్తూ ఉంటే వాళ్ళని రిలీజ్ చేసేయండి. అప్పుడే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మీ లైఫ్లో అభివృద్ధి వస్తుంది. మీ అంతరాత్మ అడ్వైస్ తీసుకోండి. మీ కలలు నిజమవ్వాలంటే అందరితో ప్రేమగా ఉండండి. నెక్స్ట్ సెప్టెంబర్ జడ్జిమెంట్. మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నారు. మీ ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీ నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి. కోర్టు కేసుల్లో మీరు ఉంటే మీకు ఫేవర్గా జస్టిస్ దొరుకుతుంది. మీ పనులకు మీరు బాధ్యత తీసుకోవాలి, అన్యాయాన్ని ఎదిరించాలి, మీ నమ్మకాల మీద మీరు నిలబడాలి. ఎవరైనా క్షమించమని అడిగితే ఒప్పుకోండి. నెక్స్ట్ అక్టోబర్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ జీవితంలో ముఖ్యమైన అభివృద్ధి, సమృద్ధి, సంపద వస్తాయి. జీతం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. అండ్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. ఎక్సలెంట్ లక్ ఉండే టైం అన్నమాట ఇది అక్టోబర్లో. నవంబర్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో మీరు రెక్కలు విప్పి ఫ్రీగా ఎగరవచ్చు, స్వేచ్ఛగా ఉన్నారు. మీ స్కిల్స్ చూసి అందరూ ఒంటరిగా ఫీల్ అవుతారు. ఒక వ్యక్తి మిమ్మల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తారు. మంచి మనసు, లవింగ్ హార్ట్, టాలెంట్స్ ఉండే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. మీరందరికీ ఇన్స్పిరేషన్ అవుతారు. సక్సెస్ఫుల్ టైం. 4 ఆఫ్ కప్స్. మిస్సింగ్ ఆపర్చునిటీ. మీరు ఒక అవకాశాన్ని కోల్పోయి ఉన్నారు. అది మీకు ఎలాగన్నా కావాలనుకుంటే దానిని చేరుకోగల అవకాశాల మీద దృష్టిని ఉంచండి. నిరాశగా కూర్చోవద్దు. ఏంజల్స్ హెల్ప్ తీసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ జీవితంలో మిస్ అయినది పొందండి. కుంభరాశి వాళ్ళకి ఓన్లీ 2 నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి అంతే, మిగతా అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చినాయి. అండ్ చెప్పాను కదా, శని భగవాన్ కూడా వాళ్ళ రాశి వాళ్ళకి అంత మంచి చేస్తున్నారు. పర్చువాలిటీ ఓకే, మంచిదే కదా వాళ్ళకి. వీళ్ళ కుంభరాశి వాళ్ళకి ఏ రాశి పర్సన్ వీళ్ళ లైఫ్లోకి వస్తారు? 2024 కుంభరాశి వాళ్ళకి ఏ రాశి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు? మీకు వర్క్ లెవెల్లో అండ్ రిలేషన్షిప్ లెవెల్లో హెల్ప్ చేస్తారు. పేజ్ ఆఫ్ కప్స్.
కర్కాటకం, వృశ్చికం, మీన రాశి పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. వాళ్ళు వర్క్ లెవెల్లో కానీ మీకు రిలేషన్షిప్ లెవెల్లో కానీ మీకు హెల్ప్ చేస్తారు. ఏంజల్స్ అడ్వైస్ ఫర్ క్యూరియస్ ట్రస్ట్. యూనివర్స్ని మీరు ఎంత నమ్మితే యూనివర్స్ మీకు అంత హెల్ప్ చేస్తుంది. కాంప్రమైజ్, మీకు ఎవరితోన్నా గొడవలు వస్తుంటే కాంప్రమైజ్ అయిపోతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఎక్వేరియస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఎక్వేరియస్ పీపుల్. ఓకే, థ్యాంక్ యూ.